అక్కడ ఆంధ్రాలో తిరిగారు ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా. ఢిల్లీ వరకు వెళ్ళారు. గుజరాత్కి వెళ్ళా స్టేట్ దగ్గరికి వెళ్ళా. ఢిల్లీ వరకు వెళ్ళారు. స్టేట్లకి ఫోన్ల వరకే, గుజరాత్ వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 20 డేస్ పాపకి ఇంటి దగ్గర వదిలేసి దాన్ని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు, ఇతను కూడా లెటర్లో రాశారు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు. సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్, ఢిల్లీ అంటే మాకు తెలియదు, భాష తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పోలీసులు వచ్చి ఇలాగ రండి, అక్కడ మీకు పని జరుగుతుంది, ఏం అవ్వదు, గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి అంటే సరేలే ఇంత పోరాటం చేసి ఇదే చేయలేము అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు ఆ 14 నెలలు అక్కడే ఉన్నారు. అతను అక్కడ అంబాసిడర్తో మాట్లాడడం కానీ ఉన్నారనడం కానీ. మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే పుల్వామా దాడి. ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను, ఇలాగ మన ఇండియన్ ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు, ఆత్మహత్య దాడి అయిందని తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకేం చేస్తారని ఇదో బాధ. మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్, ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ ఆగిపోయి 3 months. వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పుల్వామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. మేము పంపించింది అతనికి వెళ్ళేది, అతను పంపించింది మాకు వచ్చేది. కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది. 3 months వరకు ఒక్క లెటర్ రాలే. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది, అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం, లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకుని పదండి అనేసి ముందడుగేస్తాం అంతే. ముందడుగేసుకుని వెళ్ళిపోయామంతే. వచ్చిందో రాందో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జయశంకర్ అని విదేశాంగ మంత్రికి కల్పించారు. ఇంగ్లీష్ రాదు కదా, ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు దుఃఖ చూసి అతనికి అర్థమైపోయింది అనమాట. ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను. మా ఆవేదన చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది. అది చూసి పాపం అతను తట్టుకోలేకపోయారు. వెంటనే ఫోన్ పాకిస్తాన్కి చేశారు. మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు, ఇలాగొస్తారు అని చెప్పారు, జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు. మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు, రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను, నేను భరోసా ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే. అతను అన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది అనమాట. గనగల రామారావుకి వాళ్ళ భాష వేరే కదా సార్, గనగల రామారావు, గుణగల్ల రామారావు, కేసమర్రికి కసమర్రయ్య అన్నట్టు సార్. ఆ లిస్ట్ కూడా రాంగ్ వచ్చింది అనమాట. గనగల రామారావుకి గంగల్ రామారావు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయారా ఎవరు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి? సరేలే అది ఉర్దూ భాష కదా ఏమో ఇలాగ తెలియపు ఇలాగ రాశారేమో అని మాకు మేము ఆలోచించుకున్నా వచ్చేస్తారు అన్నట్టు. మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? సడన్ గా భయం వేసింది. పేరు డిఫరెంట్గా ఉన్నప్పుడు 22 మందిలో 21 మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తారేటని ఒక ఇది, వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తారేటో చెప్పలేం. పాకిస్తాన్ మీ పేరే తప్పేశారా? పేరు గనగల రామారావుకి గంగల్ రామారావు వచ్చింది. గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని అందరూ ఇండియా వాళ్ళు అంటుంటారు, ఇంతకుముందు ఉన్నవాళ్ళు పాత వాళ్ళు. నాకైతే రాత్రి నిద్ర రాలేదు. 22 మందిలో 22 నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు, తినాలనిపించట్లేదు. అప్పటికే 14-15 నెలలు అయిపోయింది, సంవత్సరం దాడిపోయింది. అప్పటికి ఇలాగ అయిపోయాను, సన్నంగా అయిపోయాను. వాళ్ళు ఏదో చపాతీలో అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో. అదేదో మనకి ఏదో బరువు మోయాలని మోయలేమంట, ఆవేశం వచ్చేస్తుందంట. వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాను. తర్వాత నోటంటే కూడా బ్లడ్ వచ్చేస్తుంది. ఏమంటే టెస్టులు చేస్తే వేడి వల్ల అన్నారు, ప్రాబ్లం లేదంటే కొద్దిగా హ్యాపీగా ఉన్నాయి. అలాంటి చాలా భయం వేసేది. అలాగే పుల్వామా టైంలో మీరు అక్కడ ఒక కన్ఫ్యూషన్ లాగా ఏమైనా అయిపోయిందా మీకు? అయిపోయింది. మరి ఏదో వేరే సెల్లో పెట్టేవారంట అక్కడ, ఏదైనా బయట ప్రమాదం ఏదైనా జరిగితే. అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా వాడు చంపేశారని తెలిసింది మాకు. అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా.
చంపేస్తే మాకు తెలీదు, మాకు 4 రూమ్ల వాళ్ళందరికీ ఒక్క రూమ్లో బంధించేస్తుంటారు. బ్యాగులకి నైన్గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబు వేసేస్తారు, మనం చంపేస్తారని అంటాడు ఇంకొకడు. చాలా భయం వేసేస్తుంది. అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ వాళ్ళు, ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్ ఖైదీ చంపేశాడు కదా, ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగకంటే మీరు అందరికీ ఒక రూమ్లో పెడతాను, మీరు జడవద్దని చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం. అలా జరిగింది. అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు వచ్చేది? పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాం. నాకైతే 2 వారాలు పట్టింది టైం. ఓకే. ఇప్పుడు నాగ చైతన్య పెన్ను ఉంటుంది, పైన దారంతో నాగ చైతన్య పేరు వచ్చేస్తుంది. కింద సాయిపల్లి అంటే ఒక పెన్ను మీద 2 పేర్లు రాస్తే 2 పేర్లకు 200 ఇస్తారు. ఒక పేరు అయితే 100 రూపాయలు ఇస్తారు. అలాగే రోజుకి 5-6 పెన్నులు అలా చేసేవాడిని. ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలు ఏడు చేస్తారు, వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా, ఆ డబ్బులతో మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకుంటూ కానీ మాంసం కానీ తినడం కానీ, 22 మందికి మన మెయిన్ లీడర్ని కదా, వాళ్ళ గెడ్డలకు కానీ వాళ్ళ రింకిలకు కానీ బిస్కెట్లకు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గెడ్డలకి. సో ఒక్కో ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు? అంటే ఒక 200-300-500 అంటే మా డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి? ఎన్ని పేజీలు పంపించచ్చు ఉత్తరం? అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మేము. మినిమం రెండు పేపర్లు 22 మంది 2 పేపర్లో రాసి పంపించాలి. అంటే ఒక్కో ఇద్దరేసిది ఒక్కో ఉత్తరం ఉంటుంది. 22 మంది ఎవరిదా ఇద్దరు జాయింట్ పడేవాళ్ళం. ఓకే. ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండేవాళ్ళం. అలాగే ఇటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. ఓకే. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు? అక్కడ అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే. పెట్టారు, పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారు వాళ్ళ పాప. మీరు కావాలని అలా ఫోటో పెట్టారా? అంటే ఫోటో కావాలనే కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు. జైల్లో అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యం బావో సత్యం అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిచిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చీల సాపేసేవారు, కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిచిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా 1-2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ, ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా అదే బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి? తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వాళ్ళని ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కి యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరి చేసేవారు కదట అక్కడ. పెళ్ళి అవును కుర్రోలు కూడా పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక్కొక్క బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకోని మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దానివల్ల మీరు ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటుకి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత
ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను. ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు చేయట్లేదు. మాకు కూడా 2 బోట్లు దొరికిపోయాయి కదా, రైట్. ఇంకా మాకు నష్టం పోయాను, నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు మాట్లాడేవారు. ఇప్పుడు మీరు ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా. మీకు రోజు రోజులకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది దాన్ని మీరు చూస్తూనే ఉండాలి కదా. తుఫాన్ వచ్చింది, అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది. తర్వాత యాంటీ అని ఓర్లిసి మాకు పిడికి పడ్డా తిరిగిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది, చాలా ఎదుర్కొన్నాం అన్ని. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకు కాపాడేవారు, బోట్ మాత్రం మునిగిపోయేది. కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితి ఇదని వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు, మాతోనే ఉండండి, ఇక్కడే ఏమైనా పని చేయండి, మీరు అట్లేం అడగలేదా? లేదు మేడం, అలాంటి ఉపాధి అక్కడ లేదు, మా సైడ్ లేదు. అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయి ఇస్తే అక్కడ 2 రూపాయలు లేదు. ఇక్కడ నెల లైక్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ వేరే ఏమైనా ఒక పని మనం చేసుకోవాలి కదా, ఇంత రిస్కీగా ఎందుకు? మచ్చిపూర్లో చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు చాలా మంది, చేసిన వాళ్ళు కానీ జాబులు రావట్లేదు. మంచిగా ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు వస్తామని అంటారు, కానీ చదువుకున్న జాబులు రావట్లేదు. అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు. చాలా మంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాక వెళ్ళిపోతుంటారు. మా మచ్చికి ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ఆ జాబులు వస్తామంటే దానికోసం ప్రయత్నిస్తాను, కానీ ఇక ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకు మాకు జాబులు రావట్లేదు అర్థం కావట్లేదు. సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా? ఇబ్బంది ఉంది. ఇక్కడ నుంచి లెటర్స్ అంటే వాళ్ళు అడ్రస్ రాశారనమాట, ఇలా పంపించండి, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అన్నట్టు ఉంటుంది, ఇలా పంపించండి అని రాశారు. అలాగే మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు, పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్కి మీకేం సంబంధం, మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి, ఇలాగ అడిగేవారు అనమాట. చాలా ఇబ్బంది పెట్టేశారు. 2-3 డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, మీరే ఈడమేటి పాకిస్తాన్ అనేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగేవారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు. అంతే. మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా చేపలు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఇలాగే ఉంటుంది మీకు, ఇదన్నీ ఎందుకు, లేదంటే ఎందుకు లవ్లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్లో ఉన్న వాళ్ళతో, అలా ఏమి ఎవరు చెప్పలేదా? ఏదండి అదే మీరు ఎవరు చెప్పలేదా? అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పిన అవి లవ్లో ఉంటాం కదా, అవి కనిపించదు అనమాట. అంతే, లవ్లో ఉంటే అతనే కావాలన్నట్టు ఉంటది అంతే. ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఇలాగే ఉండిపోతాను, అతనే కావాలి.